ఈరోజు వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ మాక్ టెస్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఈ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసి మీ లాగిన్ పాస్వర్డ్ కొట్టండి, ఓపెన్ అవుతుంది. టుమారో క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు క్వశ్చన్ ఆన్సర్స్ నేను పెడతాను, ఈ మాక్ టెస్ట్ క్వశ్చన్స్. హలో, హాయ్ అండి. ఎంహెచ్ఎస్ఆర్బి ఎంపీహెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సిలబస్ ఒకసారి చూసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. స్టే సేఫ్, స్టే హెల్తీ. ఎంహెచ్ఎస్ఆర్బి ఫీమేల్ హెల్త్ వర్కర్ సిలబస్ ఒకసారి చూసుకుందామండి. ఎందుకంటే సిలబస్ మనం చదవకుండా ఒకవేళ మనం వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో మనకి మార్క్స్ రావడానికి ఎన్నో రోజులు లేవు, చాలా తక్కువ రోజులు ఉన్నాయి. స్టడీ ప్లాన్ అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పటికే మీరు చాలా చదివి ఉంటారు, అయినా కూడా ఒకసారి మీరు సిలబస్ చూసుకోండి. ఏమైనా ఏరియాస్లో మీరు ల్యాగ్ ఉన్నారా, ఇంకా ఓపెన్ చేయలేదా, సబ్జెక్ట్ చదవలేదా ఒకసారి చూసుకోండి. మెయిన్ ఏరియాస్ ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అండి. సో ఇది ఫస్ట్ సిలబస్ మెయిన్గా, దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ క్రిటికల్ సెక్షన్ ఏంటంటే హెల్త్ ప్రమోషన్. అన్ని ఎసెన్షియల్ సబ్ టాపిక్స్లో న్యూట్రిషన్ ఎలాగా, హ్యూమన్ ఎనాటమీ అండ్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, సరిగా ఏరియా క్లీన్గా లేకపోతే ఎలాంటి రోగాలు వస్తాయి, అలాగే మెంటల్ వెల్బీయింగ్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఈ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయొచ్చు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. సో దీంట్లో ఎలాంటివి ఉంటాయంటే ఇల్నెస్ ప్రివెంట్ చేయాలి, హెల్త్ని ఎలా రికవర్ చేసుకోవాలి. సో దీంట్లో మెయిన్గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండి. దీనిలో క్వశ్చన్స్ చాలా రావచ్చు, ఎందుకంటే మెయిన్ కోర్ సబ్జెక్ట్ అదే. ఇమ్యునైజేషన్ ఎంత ఇంపార్టెంట్, హ్యాండ్లింగ్ కమ్యూనికబుల్ డిసీజెస్, అడ్రసింగ్ కమ్యూనిటీ హెల్త్ ఇష్యూస్, రీసెంట్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంది కమ్యూనిటీ, అండ్ ప్రైమరీ మెడికల్ కేర్, ఫస్ట్ ఎయిడ్ అండ్ మేకింగ్ రిఫరల్స్. ఒకవేళ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ట్రీట్ చేయలేనివి ఏవైనా ఉంటే రిఫరల్గా పెద్ద హాస్పిటల్స్కి, ఎట్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారు, అవి కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ హెల్త్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ. ఇది మెయిన్గా కేర్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఎక్స్పెక్టెంట్ మదర్స్. సో దీంట్లో చైల్డ్ డిసీజెస్, స్కిన్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, ఇంకా అన్ని స్పెషలైజేషన్స్. అండ్ తర్వాత మదర్స్, యాంటీనేటల్ మదర్స్, పోస్ట్నేటల్ మదర్స్, సి సెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, పోస్ట్నేటల్ మదర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సంబంధించిన మెడికేషన్స్, ఫస్ట్ ఎయిడ్ కేర్ ఎట్లా, చైల్డ్ హెల్త్లో పిల్లలకి ఎట్లాంటి కేర్ ఇస్తారు, సో కొన్ని స్పెషల్ డెలివరీస్ ఎలా చేస్తారు, లైక్ ఎయిడ్స్ పేషెంట్స్కి, తర్వాత ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్కి, హెచ్పిఎస్ఏజీ పాజిటివ్ ఉన్న వాళ్ళు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ పేపర్లో. ఇంకా హెల్త్ కేర్ మేనేజ్మెంట్, మెయిన్గా అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ కేర్ సెంటర్స్. ఎవరెవరు ఆపరేట్ చేస్తారు, ఒక హెల్త్ కేర్ సెంటర్లో ఎంతమంది ఉంటారు, పిహెచ్సిలో ఎంతమంది ఉంటారు, లైన్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్ఎంఓ, హెడ్ నర్సెస్, ఇట్లా ఎంతమంది స్టాఫ్ నర్స్ ఉంటారు, హెల్త్ ఎడ్యుకేషన్స్ ఎలా ఇస్తారు, లోకల్గా పిహెచ్సిలో కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్, దాంట్లో ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, రీసెంట్గా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్, కార్డ్స్, హెల్త్ కార్డ్స్, ఇట్లాంటివన్నీ మీరు గ్యాదర్ చేసుకొని కరెక్ట్గా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు చెప్పుకున్నవన్నీ చాలా మెయిన్ సిలబస్ అండి. ఇవి కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా జాబ్ మీకు వస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బి ఫీమేల్ ఎంపీహెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. చూడండి, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అన్నది 100 మార్క్స్ అని చెప్పారు. సో అప్ టు 70% వెయిటేజ్ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామ్. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు 70% వెయిటేజ్ మార్క్స్ మీ ఎగ్జామ్ మీదే ఆధారపడి ఉంటుందండి. మిగతా 30% వెయిటేజ్ అనేది ఎక్స్పీరియన్స్ మీద, అది స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో కానీ, లేదా కాంట్రాక్ట్ బేసిస్ కానీ, అవుట్ సోర్సింగ్ మీరు ఎక్కడైనా చేస్తున్నారంటే, సో దానిపైన మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని బట్టి వెయిటేజ్ మార్క్స్ 30% యాడ్ చేస్తారని చెప్తున్నారు. సో ఎగ్జామ్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీదే ఉంటుంది. సో ఇది మెయిన్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు, 80 ఎంసీక్యూస్, మెయిన్గా టెక్నికల్ సబ్జెక్ట్స్, మీ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది, అండ్ 20 ఆర్ ఫ్రమ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే మెయిన్గా గవర్నమెంట్ హెల్త్ పరంగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ కావచ్చు, హెల్త్ కేర్ బెనిఫిట్స్ కావచ్చు, రీసెంట్గా అడిషనల్గా యాడ్ చేసినటువంటివి కావచ్చు, నేషనల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ కూడా అడిషనల్గా ఉండుండొచ్చు. సో టెస్ట్ డ్యూరేషన్ వచ్చి 2 hours ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 mark ఉంటుంది. సిలబస్ని ఒక్కసారి రివ్యూ చేసుకొని, ఇంకా మీరు చదవని సబ్జెక్ట్స్ ఏమైనా ఉండుంటే మీరు ఇప్పుడు చదవండి. ఈ ఎగ్జామ్ ఒకవేళ మీ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని మీకు కనుక డౌట్ ఉంటే ఇప్పటి నుంచి అయినా కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకొని సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ఈ టైంకి.
సో ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి ప్రిపరేషన్లో, ఏ క్వశ్చన్స్ మీకు రావో ఆ సబ్జెక్ట్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందండి. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓఎంఆర్ మీద ఎలా అయితే ఫార్మాట్ ఉంటుందో రెండిట్లోనూ మీరు ప్రాక్టీస్ చేయండి, కంప్యూటర్ బేస్డ్ అండ్ ఓఎంఆర్. తర్వాత అన్ని సిలబస్ సెక్షన్స్ని కంప్లీట్గా షెడ్యూల్ చేసుకోండి ఎలా చదువుకోవాలో. ఏ సబ్జెక్ట్ మీకు రాదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో స్టే సేఫ్, స్టే హెల్తీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.